Hi, I am Chitty, the robot. Speed 1 terahertz, మెమరీ 1 gigabyte. ఈ డైలాగ్ మనందరికీ తెలుసు. కానీ ఒకసారి ఆలోచించండి. చిట్టి రోబోకి అంత స్పీడ్, అంత మెమరీ ఉన్నా దానికి ఏం చేయాలో చెప్పేదెవరు? కమాండ్, ఇన్స్ట్రక్షన్, ప్రాంప్ట్. అంటే ప్రపంచంలో ఎంత పవర్ఫుల్ ఏఐ అయినా దానికి సరైన ప్రాంప్ట్ ఇవ్వకపోతే అది దాని పూర్తి శక్తిని చూపించలేదు. అందుకే 2026లో అత్యంత విలువైన ఏఐ స్కిల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఈ ఒక్క స్కిల్ నేర్చుకుంటే మీరు చాట్‌జీపీటీ, జెమినై, క్లాడ్, కోపైలట్, పర్ప్లెక్సిటీ ఏ ఏఐ టూల్ నుంచి అయినా సరే ప్రొఫెషనల్ క్వాలిటీ రిజల్ట్స్ని మీరు తీసుకురావచ్చు. ఈ వీడియో పూర్తయ్యేలోపు ప్రాంప్ట్ అంటే ఏంటి, ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఎలా రాయాలి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫ్రేమ్వర్క్ ఏంటి, స్టూడెంట్స్, టీచర్స్, యూట్యూబర్స్, జాబ్ సీకర్స్, బిజినెస్ ఓనర్స్ ఎలా ఉపయోగించాలి అన్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఇది యూట్యూబ్లో ఒక సాధారణమైన ఏఐ వీడియో మాత్రం కాదు, ఇది పూర్తి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మాస్టర్ క్లాస్. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కంప్లీట్గా వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది. కొంచెం చూసి స్కిప్ చేసి ఇంకొంచెం చూసి ఫాస్ట్గా ప్రాక్టికల్ చేసేద్దాం అని చెప్పి ఆలోచించారంటే అది పూర్తిగా అర్థం కాదు. లైఫ్ లాంగ్ మీకు ఇది గుర్తుండాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్లో కమెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను మీ రాధా రామ్శెట్టి, లెట్స్ మాస్టర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఒక చిన్న ప్రశ్న, మీ దగ్గర ఫెరారీ కార్ ఉందనుకోండి, కానీ మీకు డ్రైవ్ చేయడం రాదు. ఆ ఫెరారీ ఉపయోగం ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ జీరో. అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చాట్‌జీపీటీ, జెమినై, క్లాడ్, కోపైలట్, పర్ప్లెక్సిటీ, ఇలా నెంబర్ ఆఫ్ ఏఐ టూల్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈవెన్ ఫ్రీగా కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ ఫెరారీ కార్ లాంటివి. కానీ వాటిని ఎలా ఉపయోగించాలో మనకు తెలియకపోతే వాటి అసలు పవర్ ఏంటో మీకు అస్సలు ఎక్కడా కనిపించదు. ఇక్కడే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే స్కిల్ వస్తుంది. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏఐని ఉపయోగించడం ఒక స్కిల్ కాదు. ఏఐ నుంచి మనకి ఎట్లాంటి రిజల్ట్ కావాలో దాన్ని కరెక్ట్గా దాని నుంచి తెప్పించుకోవడమే అసలైన స్కిల్. దాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. సింపుల్ డెఫినేషన్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చెప్పాలంటే, ప్రాంప్ట్ అంటే ఏఐకి మనం ఇచ్చే ఒక ఇన్స్ట్రక్షన్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఆ ఇన్స్ట్రక్షన్ని కూడా చాలా ఎఫెక్టివ్గా ఇవ్వగలిగేదాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. అంటే మనలో ఉన్న కళ అన్నమాట. మనం ఆ ప్రాంప్ట్ని, ఆ ఇన్స్ట్రక్షన్ని ఎంత బాగా ఇవ్వగలుగుతామో దాన్ని బట్టి మనం ప్రాంప్ట్ ఇవ్వడంలో ఇంజనీర్స్ అయిపోతాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, గూగుల్ సర్చ్ ఇంజిన్ కదా, సర్చ్ ఇంజిన్ అంటే జస్ట్ ఒక కీవర్డ్ ఇస్తే దాన్ని బట్టి మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సర్చ్ చేయడానికి గూగుల్ని వాడతాం. అయితే ఏఐతో మనం సర్చ్ చేయం, ఏఐతో మనం కాన్వర్జేషన్ చేస్తాం, అంటే మాట్లాడతాం. అదే పెద్ద డిఫరెన్స్ అనమాట. గూగుల్కి మీరు కీవర్డ్స్ ఇవ్వాలి కంపల్సరీ. ఇక్కడ ఏఐకి ఏమిస్తారు? కాంటెక్స్ట్ ఇస్తారు. గూగుల్ మనకి ఏమిస్తుంది? లింక్స్ ఇస్తుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే దానికి రిలేటెడ్ కంటెంట్ వస్తుంది మనకి. కానీ ఏఐ మనకి సొల్యూషన్స్ ఇస్తుంది అనమాట. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, వెయిటర్ వచ్చి అడిగారు, ఏం కావాలి సార్? మీరు ఫుడ్ తీసుకురమ్మని చెప్పారు. అప్పుడు ఏం తీసుకొస్తారు? ఏదో ఒకటి అవైలబుల్గా ఉన్న దాంట్లో తనకి బెస్ట్ అనిపించింది తీసుకొచ్చేస్తారు. కానీ మీరు లెస్ ఆయిల్, హై ప్రోటీన్, వెజిటేరియన్, స్పైసీగా ఉండకూడదు, లేదంటే 20 మినిట్స్లో కావాలి నాకు అని ప్రతి పాయింట్ని డీటెయిల్డ్గా మీరు కనుక మీకు కావాల్సిన ఫుడ్నే తీసుకొస్తాడు. ఏ కూడా అంతే. మీ ప్రాంప్ట్ ఎంత క్లియర్గా ఉంటే ఏ ఆన్సర్ కూడా అంత క్వాలిటీగా ఉంటుంది. గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్. మనం గార్బేజ్ ఇస్తే గార్బేజే బయటకు వస్తుంది. అదే గ్రేట్ ప్రాంప్ట్ని గ్రేట్ రిజల్ట్ అవుట్, అంటే మనం మంచి ప్రాంప్ట్ కనుక ఇస్తే దానికి మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ప్రాక్టికల్ చూద్దామా? నేను చాట్‌జీపీటీ ఓపెన్ చేస్తున్నాను. ఇది చాట్‌జీపీటీ హోమ్ విండో. ఇందులో మనకి దీన్ని కంటెక్స్ట్ విండో అంటారు. ఈ సెంటర్లో ఉన్న పార్ట్ని కంటెక్స్ట్ విండో అంటారు. ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక మనకి ఇక్కడ న్యూ చాట్, సర్చ్ చాట్, లైబ్రరీ, ప్రాజెక్ట్స్, యాప్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చాట్‌జీపీటీ అని చెప్పి కింద మనకి మధ్యలో ఒక సర్చ్ బార్ లాగా కనిపిస్తుంది చూసారా? అక్కడ ప్లస్ సింబల్ పక్కన మనకి ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది. ఈ ప్లస్ బార్ దేనికి యూస్ చేస్తామంటే, నార్మల్గా ఏదైనా ప్రాంప్ట్ ఇవ్వడానికి ఇక్కడ ఎనీథింగ్ అని చెప్పుకుని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనం టైప్ చేసేస్తాం. లేదు మనం ఏదైనా ఇమేజ్ ఇవ్వాలి, లేదు ఏదైనా ఫైల్ కనుక అటాచ్ చేయాలనుకుంటే కనుక దాని మీద క్లిక్ చేయగానే చూడండి మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చినాయి. యాడ్ ఫోటో ఆర్ ఫైల్, క్రియేట్ ఇమేజ్, వెబ్ సర్చ్, డీప్ సర్చ్, ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్ అని చెప్పి ఈ ఆప్షన్స్ అన్ని వాడుకోవడానికి ప్లస్ సింబల్ని వాడతాం. లేదు మీరు టైప్ చేయాలనుకోవట్లేదు, స్పీచ్తో ఇవ్వాలనుకుంటున్నారు,
డైరెక్ట్గా మీరు మాట్లాడవచ్చు, వాయిస్ కూడా ఇవ్వచ్చు అనమాట. వాయిస్ ప్రాంప్ట్ కూడా ఇవ్వచ్చు. జస్ట్ ఆ వాయిస్ సింబల్ మీద, స్పీకర్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది కూడా అక్కడ చెప్పి ఆ పక్కన ఉన్న యారో సింబల్ కనుక క్లిక్ చేస్తే ఇమీడియట్గా మీకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ ప్రాంప్ట్ ఇస్తున్నా చూడండి, రైట్ అబౌట్ ఏ. చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను. అయితే ఇది జనరిక్ ఆన్సర్ ఇచ్చింది చూసారు ఇక్కడ. జనరిక్ ఆన్సర్ అంటే ఏంటంటే పర్టికులర్గా ఒక పర్సన్ కాదు, జనరల్గా కామన్ పీపుల్, అందులో చిన్నపిల్లలు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా సరే అందరికీ కలిపి ఒక ఆన్సర్ కనుక మనం ఇస్తే దాన్ని జనరిక్, అంటే కొంతమందిని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఒక ఆన్సర్ వస్తే దాన్ని జనరిక్ ఆన్సర్ అంటాం. ఇప్పుడు నేను సెకండ్ ప్రాంప్ట్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ తెలుగు ఫర్ ఎ 10th క్లాస్ స్టూడెంట్ యూజింగ్ సింపుల్ లాంగ్వేజ్ అండ్ 5 రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూసారా నేను ఎంత క్లియర్గా ఇచ్చాను ప్రాంప్ట్. ఇప్పుడు చూడండి ఎంత డిఫరెంట్ అవుట్పుట్ వచ్చిందో. అంటే స్మార్ట్గా పనిచేయదు, జస్ట్ మీ ప్రాంప్ట్ స్మార్ట్ అయితే కూడా స్మార్ట్గా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, క్రియేట్ ఏ యూట్యూబ్ టైటిల్. చాలా సింపుల్గా ఇచ్చా చూడండి ఇది కూడా. ఇప్పుడు నార్మల్గా యావరేజ్గా ఉంది, ఇది యావరేజ్ రిజల్టా కాదా అనేది కూడా మీరు ఇప్పుడు చూద్దరు. కానీ ఇప్పుడు ఇంకొక ప్రాంప్ట్ ఇస్తున్నాను చూడండి, యు ఆర్ ఏ యూట్యూబ్ SEO ఎక్స్పర్ట్, క్రియేట్ 10 హై CTR తెలుగు టైటిల్స్ అబౌట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. టార్గెట్ ఆడియన్స్ స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, టీచర్స్, maximum 65 క్యారెక్టర్స్, ఇంక్లూడ్ క్యూరియాసిటీ, ఇంక్లూడ్ ఈమోజీ. ఇప్పుడు కంప్లీట్గా ఇది నా ప్రాంప్ట్. ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అదే ప్రాంప్ట్ యొక్క మ్యాజిక్ అనమాట. ఇదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మ్యాజిక్. ఇప్పుడు మీకు ప్రాంప్ట్ అంటే ఏంటో అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కింద కమెంట్ చేయండి. కానీ ప్రొఫెషనల్ ప్రాంప్ట్లో ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక మంచి రెసిపీ చేయాలంటే కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ ఉండాలి కదా. సేమ్ అలాగే ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కనుక మనకి కావాలి అంటే అందులో కూడా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఎందుకు కొంతమంది AI నుంచి మంచి రిజల్ట్స్, అమేజింగ్ రిజల్ట్స్ తీసుకొస్తున్నారు, మరి కొందరికి చాలా ఎవరేజ్ రిజల్ట్స్ మాత్రమే వస్తున్నాయంటే, అది తెలుసుకోవాలంటే మనం పర్ఫెక్ట్ ప్రాంప్ట్ని ఎలా ఉంటుందా, దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నుంచి మనకు అసలైన ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రొఫెషనల్ ప్రాంప్ట్లో మనకి కామన్గా 6 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రోల్. ఫస్ట్ ఏఐకి నువ్వు ఎవరిలా ఆలోచించాలా అని చెప్పాలి. అంటే ఇప్పుడు మీకు ChatGPT అయినా, లేదు క్లౌడ్ అయినా, లేదంటే జెమినై అయినా, ఫస్ట్ ఆ ఏఐకి మీరు ఏం చెప్పాలంటే నువ్వు ఎవరిలా ఆలోచించాలనే ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ మనం ఇచ్చేయాలి. ఆ పర్సన్ రోల్ ఏంటి, ఆ ఏఐ రోల్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ద ఇంగ్లీష్ టీచర్, లేదంటే యు ఆర్ ఏ డాక్టర్, యు ఆర్ ఏ కెరీర్ కౌన్సిలర్, యు ఆర్ ఏ యూట్యూబ్ SEO ఎక్స్పర్ట్, యు ఆర్ ఏ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మెంటార్. ఏ రోల్ తెలిసిన వెంటనే ఆ పర్స్పెక్టివ్లో మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి గోల్. ఏని ఏ పని చేయాలి. ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్, రైట్, సమ్మరైజ్, జనరేట్, ట్రాన్స్లేట్, కంపేర్, క్రియేట్, ఎనలైజ్, రీరైట్, డిజైన్. గోల్ స్పష్టంగా లేకపోతే అవుట్పుట్ కూడా మీకు కరెక్ట్గా రాదు. అంటే మీరు ఇందులో ఏం చేయాలనుకుంటున్నారు అనేది ముందు మీకు క్లారిటీగా ఉంటే మీరు ఆ క్వశ్చన్ని మీరు ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంటెక్స్ట్ అనమాట. ఇది చాలా మంది స్కిప్ చేసేస్తారు. కంటెక్స్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ యూట్యూబ్ స్క్రిప్ట్ అంటే ఒక రిజల్ట్స్ వస్తుంది. మై ఆడియన్స్ ఈస్ తెలుగు స్టూడెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ తెలుగు అంటే యూజ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అంటే రిజల్ట్స్ పూర్తిగా మారిపోతాయి. అంటే కంటెక్స్ట్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి తగ్గట్టుగా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి కన్స్ట్రెయింట్స్. అవుట్పుట్కి రూల్స్ పెట్టాలి. కంపల్సరీ ఇన్ని వర్డ్స్ ఉండాలి, లేదు ఈ ఫార్మాట్లో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 500 వర్డ్స్లో పారాగ్రాఫ్ కావాలి, లేదంటే సింపుల్ తెలుగులో కావాలి, లేదంటే న్యాచురల్ తెలుగులో కావాలి, లేదంటే టేబుల్ ఫార్మాట్ బుల్లెట్ పాయింట్స్తో కావాలి, లేదంటే నో టెక్నికల్ టర్మ్స్ తక్కువగా ఉండాలి, మ్యాక్సిమం 10 ఐడియాస్ ఇవ్వు, లేదంటే ఫ్రెండ్లీ టోన్లో చెప్పు, లేదంటే న్యాచురల్ ఫ్రెండ్లీ టోన్లో చెప్పు. ఇలా కన్స్ట్రెయింట్స్ ఇస్తే ఇంకా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అవుట్పుట్ ఫార్మాట్. ఎలా ఆన్సర్ ఇవ్వాలి, మీకు వచ్చే ఆన్సర్ కూడా పారాగ్రాఫ్ ఫామ్లో కావాలా, లేదంటే టేబుల్ ఫామ్లో కావాలా, చెక్ లిస్ట్లో కావాలా, మైండ్ మ్యాప్లో కావాలా, ప్రజెంటేషన్లో కావాలా, లేదంటే స్క్రిప్ట్ కావాలా, బ్లాగ్ కావాలా, ఈమెయిల్ కావాలా, అది ఏ ఫార్మాట్లో కావాలో కూడా మీరు ముందే ప్రాంప్ట్లోనే కన్ఫర్మ్ చేయాలి. నెక్స్ట్ సిక్స్త్ పార్ట్ వచ్చి ఎగ్జాంపుల్స్.
ఇది అడ్వాన్స్డ్ సీక్రెట్ అన్నమాట. మీరు కనుక ఎగ్జాంపుల్ ఇచ్చారనుకోండి, అదే ప్యాటర్న్ని ఫాలో చేస్తుంది. దీన్నే ప్యూర్ షార్ట్ ప్రాంప్టింగ్ అంటారు. ప్రొఫెషనల్ యూజర్స్ ఎక్కువగా ఉపయోగించేది ఇదే అన్నమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దీనిలాగా చెయ్యి అని. అయితే ఫైనల్ ఫార్ములా ఒకసారి చూద్దామా? ఇప్పుడు మొత్తం ఫార్ములా ఒక లింక్లో గుర్తుపెట్టుకోండి. రోల్, గోల్, కంటెక్స్ట్, కన్స్ట్రెయిన్స్, అవుట్పుట్ ఫార్మాట్, ఎగ్జాంపుల్స్. ఈ ఫార్ములా మీ ప్రాంప్ట్ క్వాలిటీని చాలా బాగా పెంచుతుంది. వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మీరు ట్రై చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే ఫ్రేమ్వర్క్ చూద్దాం. ఫ్రేమ్వర్క్ 1 RTF అంటే రోల్, టాస్క్, ఫార్మాట్. యు ఆర్ ఏ మ్యాథ్ టీచర్, టీచ్ పర్సంటేజ్. యు ఆర్ ఏ మ్యాథ్ టీచర్, టీచ్ పర్సంటేజెస్, యూజ్ ఏ టేబుల్. అంటే ఇది ఒక ఫార్మాట్ అన్నమాట, సింపుల్ ఫార్మాట్. ఇప్పుడు ఇంకో సెకండ్ ఫార్మాట్ చూద్దాం. వేస్, రోల్, యాక్షన్, కంటెక్స్ట్, ఎక్స్పెక్టేషన్. ఇలా మనకి చాలా ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. అయితే మీకు ఏదైనా స్పెసిఫిక్ ఫ్రేమ్వర్క్ కావాలి అంటే కనుక నాకు కింద కమెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ నేను కింద ఇస్తాను. నెక్స్ట్ అయితే బిగినర్స్ మిస్టేక్స్ చాలా ఉంటాయి. బిగినర్స్, ఈవెన్ నేను కూడా చేసిన మిస్టేక్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు బిగినర్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఒకే లైన్ ప్రాంప్ట్, చాలా సింపుల్గా లైన్, ఒక చిన్న లైన్లో ప్రాంప్ట్ ఇవ్వడం, కంటెక్స్ట్ ఇవ్వకపోవడం, ఆడియన్స్ ఎవరో చెప్పకుండా మనం ప్రాంప్ట్ ఇవ్వడం, అవుట్పుట్ ఫార్మాట్ ఇవ్వకపోవడం, చాలా చిన్న ప్రాంప్ట్ ఇవ్వడం, ఒక్కసారి అవుట్పుట్ వచ్చిందంటే అక్కడితో ఆగిపోవడం. ఎప్పుడైనా సరే మనం ఏదో కాన్వర్జేషన్ చేయాలి, ఒక కమాండ్ ఇచ్చేసి వదిలేయకూడదు. అంటే అది ఏది ఇస్తే అది ఏ ఆన్సర్ ఇస్తే అదే మనం తీసేసుకోకూడదు. దాన్ని ఇంకా పర్ఫెక్ట్గా చేయడానికి నెక్స్ట్ మనం దాన్ని కాన్వర్జేషన్ని కంటిన్యూ చేయాలి. అంటే ఫాలో అప్ క్వశ్చన్స్ కూడా కొన్ని అడుగుతూ మన అవుట్పుట్ని ఇంకా బెస్ట్గా మనమే తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఎలా రాయాలో అర్థమైంది కదా. ఈ స్కిల్ని నిజ జీవితంలో ఎలా ఉపయోగించాలి, స్టూడెంట్ అయితే ఎలా, టీచర్ అయితే ఎలా, జాబ్ సీకర్ అయితే ఎలా, యూట్యూబర్ అయితే ఎలా, బిజినెస్ ఓనర్ అయితే ఎలా, ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్లో నేర్చుకుందాం. ఎక్కడికి వెళ్ళకండి. ప్రతి కేటగిరీకి రెడీ టు యూస్ ప్రాంప్ట్ని మీకు చూపిస్తా. అక్కడి నుంచి మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అసలు పవర్ ఎలా ఉంటుందో చూద్దరు. కానీ ఇప్పటి వరకు మనం ప్రాంప్ట్ అంటే ఏంటి, ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఎలా రాయాలో నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ స్కిల్ వల్ల నాకు ఉపయోగం ఏంటి, ఇది నేర్చుకోవడం వల్ల మనకి ఏదైనా యూజ్ ఉంటుందా? ఇది కామన్గా ఎవరికైనా ఉండే క్వశ్చనే. చాలామంది ChatGPT జస్ట్ క్వశ్చన్స్ అడగడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. కానీ ప్రపంచంలో టాప్ ప్రొఫెషనల్స్ ఏని తమ పర్సనల్ అసిస్టెంట్ లాగా ఉపయోగిస్తున్నారు. పర్సనల్ అసిస్టెంట్ లాగా మనం ఏని ఎలా వాడుకోవచ్చు అనే స్కిల్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఆ స్కిల్ నేర్చుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, ఫస్ట్ మన టైం సేవ్ అవుతుంది, తర్వాత మనీ సేవ్ అవుతుంది, మన ప్రొడక్టివిటీ అంటే మనం 5-6 అవర్స్లో చేసే వర్క్ వితిన్ మినిట్స్లో కూడా మనం చేసుకోవచ్చు. ఈవెన్ మనం ప్రాంప్ట్ ఇవ్వడానికి చాలా థింక్ చేయాలన్నమాట. అక్కడ మన క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. ఒక్కో కేటగిరీకి రెడీ టు యూస్ ప్రాంప్ట్స్ చూద్దాం. మీరు స్టూడెంట్ అనుకోండి, ChatGPT మీ పర్సనల్ ట్యూటర్ అయిపోతుంది. ఇలా అడగండి, ఎక్స్ప్లెయిన్ ఫోటోసింథసిస్. అలా అడిగితే టెక్స్ట్ బుక్ లాంటి ఆన్సర్ వస్తుంది అనమాట. టెక్స్ట్ బుక్లో ఎలా వస్తుందో అలాంటి ఆన్సరే వస్తుంది. కానీ ఇప్పుడు నేను ప్రాంప్ట్ మార్చే చూడండి. యు ఆర్ అన్ ఎక్స్పీరియన్స్డ్ బయాలజీ టీచర్, ఎక్స్ప్లెయిన్ ఫోటోసింథసిస్ ఇన్ సింపుల్ తెలుగు ఫర్ ఏ క్లాస్ 10 స్టూడెంట్, యూస్ ఈజీ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ డైలీ లైఫ్, ఇంక్లూడ్ ఎ సింపుల్ కంపారిజన్, ఆస్క్ మీ 5 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎట్ ద ఎండ్ అండ్ సమ్మరైజ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ రివిజన్ టేబుల్. ఇప్పుడు చూడండి, ఒక ప్రాంప్ట్తో లెసన్, ఎగ్జాంపుల్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, రివిజన్ నోట్స్ అన్నీ వచ్చేసాయి. ఇదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యొక్క చాలా అడ్వాంటేజ్ అన్నమాట. ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్రాంప్ట్ చూద్దాం. యాక్ట్ యాజ్ మై UPSC, APPSC or SSC mentor. Create a 30-day study plan for beginners. Allocate daily topics, revision time, mock tests and weekly goals. చూసారా ప్రాంప్ట్? నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. మెమరీ ప్రాంప్ట్. టీచ్ మీ యూజింగ్ ద Friedman టెక్నిక్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ డిఫికల్ట్ వర్డ్ విత్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. ఇలాంటి ప్రాంప్ట్స్ కనుక చదివితే లెర్నింగ్ చాలా ఎఫెక్టివ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టీచర్స్ కోసం కూడా ఇది చాలా పెద్ద AI అసిస్టెంట్. ఈ టీచర్స్ కూడా ఈ AI అసిస్టెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. లెసన్ ప్లాన్స్కి, క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయడానికి, అసైన్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి, యాక్టివిటీస్ చేయించడానికి అన్ని మినిట్స్లో తయారు చేసేది. ఒక ప్రాంప్ట్ చూద్దాం. యు ఆర్ ఏ BEd expert.
Create a 45 minutes lesson plan on human digestive system following Bloom's taxonomy. Include learning objectives, classroom activities, assessment questions and homework. ఇది ఒక టీచర్ని తనకి చాలా గంటలు పట్టే పనిని చాలా తక్కువ టైంలో మనకి కంప్లీట్ చేసేస్తుంది అనమాట. జాబ్ సెర్చ్లో కూడా చాలా అద్భుతంగా సహాయపడుతుంది. రెజ్యూమ్, కవర్ లెటర్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్, మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా చేయగలదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ చూద్దాం. ఇక్కడ కూడా యాక్ట్ యాజ్ ఏ హెచ్ఆర్ మేనేజర్, కండక్ట్ ఏ మాక్ ఇంటర్వ్యూ ఫర్ ఏ సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్, ఆస్క్ వన్ క్వశ్చన్ ఎట్ ఏ టైమ్, evaluate my answer, suggest improvements and give a confidence score after every response. ఇలా కనుక ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇంటర్వ్యూకి ముందు మీకు మంచి ప్రిపరేషన్ అవుతుంది అనమాట. ఈ ఛానల్లో చాలా మంది క్రియేటర్స్ కూడా ఉన్నారు కదా, అయితే ఇది మీకు గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీకు ప్రాంప్ట్ ఎలా రాయాలో చెప్తాను చూడండి. యు ఆర్ ఏ యూట్యూబ్ గ్రోత్ ఎక్స్పర్ట్, జనరేట్ 20 high CTR Telugu video titles about AI jobs, target students and job seekers, use curiosity, emotional triggers and SEO friendly keywords, keep each title under 65 characters. ఇప్పుడు ఇలాంటిది ఇంకొక ప్రాంప్ట్ చూద్దామా. రైట్ ఏ 10 minutes యూట్యూబ్ స్క్రిప్ట్ ఇన్ కాన్వర్జేషనల్ తెలుగు, ఇంక్లూడ్ ఏ పవర్ఫుల్ హుక్, స్టోరీ టెల్లింగ్, ఆడియన్స్ క్వశ్చన్స్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, pattern interrupts every 2 minutes and strong CTA. ఇప్పుడు ఇంకో ప్రాంప్ట్ చూద్దాం. సజెస్ట్ thumbnail text, thumbnail concept, description, hashtags, chapters and a pinned comment for this video. ఒకే ప్రాంప్ట్ కంప్లీట్ యూట్యూబ్ ప్యాకేజ్ రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తున్నారు అనుకుందాం. మీ మార్కెటింగ్ టీంలో ఎలా పనిచేస్తుందో చూద్దాం. Act as a digital marketing consultant. Create a 30-day Instagram content calendar for a millet food brand targeting health-conscious families in Telugu states. Include reels, captions, hashtags, offers and engagement ideas. ఇలా చేస్తే మార్కెటింగ్లో సమయం కూడా ఆదా అవుతుంది, కన్సిస్టెన్సీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ప్రొఫెషనల్గా ఉపయోగించే కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ చూద్దాం. ఫస్ట్ వన్, అట్రాక్టివ్ ప్రాంప్టింగ్. ఫస్ట్ వచ్చిన ఆన్సర్నే ఫైనల్ ఆన్సర్ అని మీరు అనుకోవద్దు. ఫాలో అప్ క్వశ్చన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మేక్ ఇట్ సింపుల్, యాడ్ మోర్ ఎగ్జాంపుల్స్, రీరైట్ ఫర్ బిగినర్స్, కన్వర్ట్ ఇంటూ ఏ టేబుల్. ఇలా కొత్త ప్రాంప్ట్స్ యూజ్ చేసి మీ అవుట్పుట్ని ఇంకా పెంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి పర్సోనా ప్రాంప్టింగ్. అంటే ఏకి ఒక పాత్ర ఇచ్చేయాలి, అంటే ఒక పర్సన్ లాగా దాన్ని యాక్ట్ చేయమనాలి. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ఏ ప్రొఫెసర్, యు ఆర్ ఎన్ అలమ్నస్ట్, లేదంటే యు ఆర్ ఏ స్టార్ట్అప్ మెంటర్, యు ఆర్ ఏ లాయర్. అలా ఒక రోల్ ఇచ్చేయాలి. అప్పుడు ఆన్సర్ స్టైల్ కూడా చాలా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది మనకి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ ప్రాంప్టింగ్. ఒకేసారి పెద్ద పని ఇచ్చేయద్దు, దానికి చిన్న స్టెప్స్లో అడగండి. స్టెప్ 1 రీసెర్చ్, స్టెప్ 2 అవుట్లైన్, స్టెప్ 3 డ్రాఫ్ట్, స్టెప్ 4 ఇంప్రూవ్, స్టెప్ 5 ఫైనల్ వర్షన్. ఇలా చేస్తే ఏమవుతుందంటే దాని యాక్యురసీ అనేది పెరుగుతుంది అనమాట. యాక్యురసీ అనేది కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి రిఫైన్మెంట్ ప్రాంప్ట్. ప్రొఫెషనల్ యూజర్స్ ఎక్కువగా ఉపయోగించేది ఈ సీక్రెట్. అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇలా అడగండి. ఇంప్రూవ్ దిస్, మేక్ ఇట్ మోర్ ఎంగేజింగ్, యాడ్ స్టోరీ టెల్లింగ్, యూజ్ సింపుల్ తెలుగు, యాక్ట్ లైక్ అన్ ఎక్స్పర్ట్ ఎడిటర్. ఒక మంచి ప్రాంప్ట్ తర్వాత మరొక మంచి రిఫైన్మెంట్ ప్రాంప్ట్. ఇదే ప్రొఫెషనల్ వర్క్లో. అంటే కంపల్సరీ దాన్ని రిఫైన్మెంట్ ప్రాంప్ట్ అనేది లాస్ట్లో మనం రిఫైన్మెంట్ ప్రాంప్ట్ కనుక లాస్ట్లో కనుక ఇస్తే అప్పుడు వచ్చిన ఆన్సర్ని ఇంకొంచెం బాగా రిఫైన్ చేసి మీకు ఫైనల్ ప్రాంప్ట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పటి వరకు మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ని థియరీ మాత్రమే కాదు, ప్రాక్టికల్గా కూడా చూశారు. కానీ ఈ వీడియో చూసిన వెంటనే ఎక్స్పర్ట్ అయిపోరు మీరు. ఏ స్కిల్ అయినా సరే ప్రాక్టీస్తో మనం నేర్చుకుంటాం, ప్రాక్టీస్తోనే ఎక్స్పర్ట్ అవుతాం. అయితే రోజు ఎలా ప్రాక్టీస్ చేయాలి, 30 days ఛాలెంజ్, ఫ్రీ లెర్నింగ్ రిసోర్సెస్, ఫ్యూచర్ కెరీర్ ఆపర్చునిటీస్, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఎందుకంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక టూల్ కాదు, ఇది మన భవిష్యత్తులో ప్రతి ప్రొఫెషన్లో కూడా అవసరమయ్యే కోర్ స్కిల్. ఈ మాస్టర్ క్లాస్ కంప్లీట్ చేసే ముందు ఒక చిన్న కథ చెప్తాను. 2010లో కంప్యూటర్స్ తెలిసిన వాళ్ళకు జాబ్స్ ఎక్కువగా వచ్చాయి. 2015లో ఇంటర్నెట్ స్కిల్ ఉన్న వాళ్ళు ముందుకెళ్ళారు. 2020లో డిజిటల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు డిమాండ్లో ఉన్నారు. మరి 2026లో ఇప్పుడు పరిస్థితి కంప్లీట్గా మారిపోయింది.
ఇప్పుడు కంపెనీలో ఒక కొత్త ప్రశ్న అడుగుతున్నారు. ఏంటి? క్యాన్ యూ వర్క్ ఎఫెక్టివ్లీ విత్ ఏఐ? అంటే భవిష్యత్తులో ఏఐ మన జాబ్స్ తీసుకోదు. ఏఐని బాగా ఉపయోగించిన వ్యక్తిని రీప్లేస్ చేసే అవకాశం మాత్రం చాలా ఎక్కువ ఉంది. అందుకే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ని ఒక ట్రెండ్ కాదు, ఇది ఒక కెరీర్ స్కిల్. ఇప్పుడు నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. రోజుకి కేవలం 20 నిమిషాలు 30 రోజుల పాటు ప్రాక్టీస్ చేయండి. వీక్ 1లో రోజు ఒక కొత్త 5 ప్రాంప్ట్స్ని రాయండి. వేరే వేరే టాపిక్స్ మీద ప్రయత్నించండి. చిన్న చిన్న చేంజెస్ చేస్తూ అవుట్పుట్ ఎలా మారుతుందో కూడా అబ్జర్వ్ చేయండి. అది మీకు బాగా తెలిసిన టాపిక్స్ అయితే మీకు ఆ చేంజెస్ అనేవి బాగా తెలుస్తాయి. నెక్స్ట్ వీక్ 2లో ఏం చేస్తారంటే ఇంప్రూవ్. ఒక ప్రాంప్ట్ కనీసం 5 వర్షన్స్ తయారు చేసుకోండి. రోల్ మార్చండి, టోన్ మార్చండి, ఆడియన్స్ మార్చండి, ఫార్మాట్ మార్చండి. ఏ వర్షన్ బెస్ట్గా ఉందో కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ 3లో బిల్డ్. మీకు అవసరమైన ప్రాంప్ట్స్ సేవ్ చేయండి. అంటే ఈ ప్రాంప్ట్ చాలా మంచిగా ఉందనుకోండి, ఆ ప్రాంప్ట్ని సపరేట్గా సేవ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ప్రాంప్ట్స్ అని ఒక సైడ్, రెజ్యూమ్ ప్రాంప్ట్స్ అని ఒక సైడ్, యూట్యూబ్ ప్రాంప్ట్స్ అని, బిజినెస్ ప్రాంప్ట్స్, ఈమెయిల్ ప్రాంప్ట్స్ అని సపరేట్ ఫోల్డర్స్లో మీరు ఒక ప్రాంప్ట్ లైబ్రరీని తయారు చేసుకోండి. నెక్స్ట్ వీక్ 4లో మాస్టర్. ఇప్పుడు ఏఐతో ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ చేయండి. ఉదాహరణకు యూట్యూబ్ స్క్రిప్ట్, ప్రెజెంటేషన్, బిజినెస్ ప్లాన్, రీసెర్చ్ సమరీ, లెసన్ ప్లాన్, వెబ్సైట్ కంటెంట్, ఇలా ఒక రియల్ ప్రాజెక్ట్ పూర్తి చేయండి. ఇప్పుడు మీ కాన్ఫిడెన్స్ పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు మీకు చిన్న ఎక్సర్సైజ్. ఈ వీడియో పూర్తయ్యాక ChatGPT లేదా జెమినై ఓపెన్ చేయండి. ఈ ప్రాంప్ట్ని టైప్ చేయండి. యు ఆర్ మై ఏఐ మెంటర్. ఆస్క్ మీ వన్ క్వశ్చన్ ఎట్ ఎ టైమ్ టు ఐడెంటిఫై మై కెరియర్ గోల్స్. బేస్డ్ ఆన్ మై ఆన్సర్స్, create a personalized 30-day AI learning roadmap with daily tasks, free tools, practice exercises, and weekly milestones. ఈ ఒక్క ప్రాంప్ట్తో మీకు పర్సనల్ లెర్నింగ్ ప్లాన్ సిద్ధం అవుతుంది. ఇప్పుడు ప్రశ్న, ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? మీరు ఫ్రీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ChatGPT, జెమినై, మైక్రోసాఫ్ట్ కోపైలట్, క్లాడ్, పర్ప్లెక్సిటీ, ఇవన్నిటిలోనే మీరు ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. అవి అన్నీ మోస్ట్లీ ఫ్రీ టూల్సే. మీరు మీ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి, కాకపోతే దానికి ఒక లిమిట్ ఉంటుంది అనమాట. సర్టెన్ లైన్స్ వరకే లిమిట్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ కొత్త చాట్ని స్టార్ట్ చేయొచ్చు. ఇమేజ్ జనరేషన్కి కొంచెం లిమిట్ ఉంటుంది, చార్ట్కి కొంచెం లిమిట్ ఉంటుంది. అలా ఆ లిమిట్ని బేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. డైలీ బేసిస్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అన్ని ఏఐ టూల్స్లో ట్రై చేయండి, ఒక్క ఏఐ టూల్ కాదు. ఎక్కడ మంచి రిజల్ట్స్ వస్తుందో కూడా మీరు కంపేర్ చేయండి. ఫస్ట్ ఒక ఏఐ టూల్ తీసి ఒక క్వశ్చన్ అడిగితే అదే క్వశ్చన్ని వేరే ఏఐ టూల్లో కనుక మనం ఇస్తే అక్కడ ఆన్సర్ ఎలా వస్తుంది అనే కంపారిజన్ కూడా మీరు చేయాలి. ఏఐ టూల్ యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉందనేది కూడా మీకు తెలుస్తుంది. ఈ మాస్టర్ క్లాస్లో ముఖ్యమైన విషయాలు ఒకటి గుర్తు చేసుకుందాం. రూల్ 1, ఏఐకి క్లారిటీగా ఇవ్వాలి. రూల్ 2, కంటెక్స్ట్ ఇవ్వాలి. రూల్ 3, రోల్ అసైన్ చేయాలి. రూల్ 4, అవుట్పుట్ ఫార్మాట్ చెప్పాలి. రూల్ 5, ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. రూల్ 6, ఫాలో అప్ క్వశ్చన్స్ అడగాలి. రూల్ 7, ప్రాక్టీస్. గుర్తుంచుకోండి, ద క్వాలిటీ ఆఫ్ యువర్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ ప్రాంప్ట్. ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ChatGPT, జెమినై, క్లాడ్, కోపైలట్ ఇవన్నీ రోజుకి ఇంకా పవర్ఫుల్ అవుతాయి. కానీ వాటిని ఉపయోగించే స్కిల్, అదే మీకు కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఇస్తుంది. ఒక మంచి ప్రాంప్ట్ మీ టైంని, మీ ప్రొడక్టివిటీని, మీ క్రియేటివిటీని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో మీ కెరీర్ డైరెక్షన్ కూడా మార్చగలదు. ఈరోజు మీరు నేర్చుకున్నది కేవలం ChatGPT కోసం కాదు, రేపు వచ్చే ప్రతి ఏఐ టూల్కు ఇదే ఫౌండేషన్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవడం అంటే భవిష్యత్తుతో కలిసి నడవడం. ఈ మాస్టర్ క్లాస్ మీకు ఉపయోగపడితే ఈ వీడియోకి లైక్ చేయండి, కమెంట్స్లో ప్రాంప్ట్ మాస్టర్ అని టైప్ చేయండి. అలా కమెంట్ చేసిన వాళ్ళ కోసం నేను మరిన్ని అడ్వాన్స్డ్ ప్రాంప్ట్ వీడియోస్ సిద్ధం చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏఐకి భయపడాల్సిన అవసరం లేదు. ఏఐని అర్థం చేసుకోండి. మంచి ప్రాంప్ట్ రాయగలిగే వ్యక్తి రేపటి ప్రపంచంలో మంచి అవకాశాలను సృష్టించుకోగలడు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, స్టూడెంట్స్, టీచర్స్, కొలీగ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఏఐని 0 to హీరో వరకు తెలుగులో నేర్చుకోవాలంటే ఆల్రెడీ ఒక 4 ఎపిసోడ్స్ కోర్స్ చేసి పెట్టాను. ఒకసారి దాన్ని కూడా చూడండి. విద్యావాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ ఏఐ మాస్టర్ సిరీస్లో మనం ఇంకా నేర్చుకోబోయేవి చాలా ఉన్నాయి. మళ్ళీ ఒక మంచి ఏఐ మాస్టర్ క్లాస్తో కలుద్దాం. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.